హలో క్లాస్, ఇవాళ మనం యావరేజెస్ టైప్ 1 క్వశ్చన్ చూస్తున్నాం. సేమ్ ఇది కూడా ఎస్ఎస్సి జీడీ 2025లో అడిగిన క్వశ్చనే. క్వశ్చన్ ఏంటంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 48 స్టూడెంట్స్ ఇస్ 22 ఇయర్స్. ఓకే, 48 స్టూడెంట్స్ది యావరేజ్ ఏజ్ ఇచ్చాడు. అండ్ అలాగే ఒకవేళ టీచర్ ఏజ్ యాడ్ చేస్తే యావరేజ్ 23 ఇయర్స్ అయిపోతుందంట. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి, నేను నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఒక సైడ్ అండ్ యావరేజ్ని ఒక సైడ్, అంటే 48 స్టూడెంట్స్ ఉన్నప్పుడు యావరేజ్ 22 ఉండింది. అలాగే ఇప్పుడు ఒక టీచర్ యాడ్ అయిపోయింది. టీచర్ యాడ్ అయిందంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగిపోతారు కదా, అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెరిగిపోతాయి కదా. 48 నుంచి 49, ఆ 1 ఎవరు? టీచర్. యావరేజ్ కూడా +1 అయిపోయింది. ఈ డిఫరెన్సెస్ని ఇలా రాసుకోవాలి. నేను పింక్ కలర్తో రాసాను చూడండి. ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్న డిఫరెన్స్తోని న్యూ యావరేజ్ని మల్టిప్లై చేయాలి. అలాగే యావరేజ్లో ఉన్న డిఫరెన్స్ ఇక్కడ +1, దాంతో ఓల్డ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, అంటే ముందు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 48 స్టూడెంట్స్ ఉన్నారు కదా, దాన్ని మల్టిప్లై చేయాలి. ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఆ రెండింటిని సమ్ చేస్తే టీచర్ యొక్క ఏజ్ వస్తుంది. ఈ ట్రిక్ ఎప్పుడు వాడాలంటే ఎప్పుడైతే యావరేజ్ ఇచ్చి ఒక వ్యక్తిని యాడ్ చేయడం వల్ల యావరేజ్ ఇంత చేంజ్ అయింది అంటే ఈ ట్రిక్ వాడాలి. ఇంకా టైప్ 2, టైప్ 3 క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఆ క్వశ్చన్ ట్రిక్స్ కూడా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్.